కృష్ణా జిల్లా గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 2 days బట్టి కనుక చూసుకుంటే ఒక పెద్ద సంచలనం. సోషల్ మీడియాలో వీడియోల మీద వీడియోలు, అలాగే వ్యాఖ్యానాల మీద వ్యాఖ్యానాలు వినిపించడం జరిగింది. అయితే వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అసలు ఏం జరిగింది, వాస్తవంగా మీకు ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అసలు ఈ కాలేజీలో ఫస్ట్ వివాదం ఏంటంటే, మొత్తం ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉంది. ఈ లేడీస్ హాస్టల్లో ఈ బాత్రూమ్స్లో ఎక్కడైతే హిడెన్ కెమెరాస్ 28 వరకు అరేంజ్ చేశారని, అలాగే ఈ వీడియోస్ ద్వారా దాదాపు 300 వీడియోల్ని వీళ్ళు బయటికి పంపించారని, డార్క్ వెబ్సైట్లో వీళ్ళని అప్లోడ్ చేశారని ఇది ఫస్ట్ వార్త వచ్చింది. వార్త వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక అభద్రతాభావానికి లోనయ్యారు. వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి మరి కాలేజీ ప్రాంగణంలోకి వచ్చి టార్చ్ లైట్స్, అలాగే వాళ్ళకున్న మొబైల్కి ఉన్నటువంటి లైట్స్ ఆన్ చేసి తమ నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మొత్తం ఇది ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించింది. హిడెన్ కెమెరాస్ పెట్టి వీడియోస్ తీయడం అనేది అది ఎవరు కూడా సాధించాలనేటువంటి విషయం. దీని మీద పలు రకాల కథనాలు వచ్చాయి. కొంతమంది చెప్పడం ఏంటంటే, ఒక బాలిక, ఒక చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ అమ్మాయి, తను యాక్చువల్గా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు షవర్ బాత్ ఆన్ చేసింది. ఆన్ చేసినప్పుడు అందులో వాటర్ రావటం చాలా ఇబ్బందిగా ఉండేటప్పటికీ ఒకసారి దాన్ని కదిలించేపటికి ఒక వస్తువు కిందకి పడితే అది చాలా చిన్నదిగా, అంటే ఇప్పుడు మీకు ఆ వాష్ అయ్యేటువంటి చోట చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ అంతే ఉంటుంది అనమాట. ఈ సీసీ కెమెరా, హిడెన్ కెమెరా ఇది తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఫస్ట్ అర్థం కానప్పుడు ఏంటంటే తన తోటి వాళ్ళకి చూపించింది. వాళ్ళు ఏం చేశారంటే ఇది హిడెన్ కెమెరా అని చెప్పి అబ్జర్వ్ చేశారు. దాంతో ఈ ఇష్యూ అంతా కూడా ఏం జరిగిందంటే, ఇది 28 అని, ఇంకా ఎక్కువ ఉన్నాయని చాలా వీడియోలు తీశారు. ఇలాగా వదంతులు ప్రారంభమయ్యాయి. అది వదంతులా నిజమా కాదా అని చెప్పేసి అప్పటికి నిర్ధారణ కాల. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఒక అభద్రతా భావానికి లోనయ్యారు. సహజం, ఎందుకంటే మా వీడియో కెమెరాస్లో ఇలాంటి అసభ్యకరమైనటువంటి చిత్రాలు చిత్రీకరించి బయటకు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, ఇది ఎవరి చేతుల్లో పడుతుంది, ఎవరు చూస్తారంటే భయం సాధారణంగా ఎవరికైనా ఉంటుంది. వాళ్ళకే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళ హాస్టల్లో చదివిస్తూ ఉంటారు, వాళ్ళంతా మనోవేదనకి గురవుతారు. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఇమీడియట్గా పోలీసులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళారు, అలాగే మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర అక్కడికి వెళ్ళారు, అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ కూడా తన ప్రత్యేక బృందాన్ని పంపించారు. వాళ్ళంతా కూడా నిశ్చితంగా పరిశీలించిన తర్వాత తెలియని విషయం ఏంటంటే, అక్కడ ఎటువంటి హిడెన్ కెమెరాస్ లేవు, రహస్య కెమెరాస్ లేవు. అలాగే ఈ 300 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా అప్లోడ్ కాలేదు. ఒక విద్యార్థి మీద దీని మీద ఆరోపణలు వచ్చాయి. అతని ల్యాప్టాప్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లౌడ్ టెక్నాలజీలో ఎక్కడైనా లోడ్ చేశాడా, లేకపోతే ఎక్కడైనా సరే దీని మీద నిక్షిప్తపరిచాడని ఇంటరాగేషన్ కూడా చేశారు. సో అలాంటివి ఏమీ లేవని కూడా వాళ్ళు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఏది ఏమైనా సరే మార్నింగ్ నుంచి కూడా ఇది ఒక ప్యానిక్ కండిషన్ని క్రియేట్ చేసింది. అయితే ఇక్కడ వాస్తవంగా జరిగిన సంఘటన ఏంటంటే, ఒక 5 స్టూడెంట్స్ మధ్య జరిగిన సంఘటన. అందులో 2 ప్రేమించుకుంటున్నారు. ఒకళ్ళేమో అన్నా చెల్లెలు, ఒకళ్ళేమో అసలు బయటగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అయితే ఈ ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు ఈ వీడియో ఫోన్ కాల్స్ చేసుకున్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకోవడం చాలా సహజం. ఈ మధ్యకాలంలో ఒక కొత్త రకం ట్రెండ్ ఏంటంటే, పొలిటీషియన్స్ చూసుకున్నా, ఎవరి స్టూడెంట్స్ చూసుకున్నా ఈ వీడియో కాల్స్లో అర్ధరంగంగా ఉండటం, లేదా బట్టలు పూర్తిగా ఊడదీసేసుకొని ఆ న్యూడ్గా ఉన్నటువంటి స్థితిలో ఫోన్ కాల్స్ మాట్లాడేది చాలా డేంజర్. ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో కూడా తెలియదు. ఈ మధ్యకాలం ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకోకుండా చెడుగా ఉపయోగించుకుంటే ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో కూడా మనం ఊహించలేని స్థితికి వెళ్ళిపోతున్నాం. సంబంధాలు బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, సంబంధాలు బాగాలేనప్పుడు మాత్రమే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితికి దారితీస్తుంది. ఈ వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. ఈ స్క్రీన్ షాట్స్ తీసి భద్రపరుచుకున్నారు. అంతా నేను చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, బాగాలేనప్పుడు ఒకరికొకరు చూపించుకోవడం కానీ, అది బయట పెట్టుకోవడం కానీ జరుగుతాయి. ఇలాంటి వీడియోస్ కొన్ని బయటకు వచ్చిన మాట వాస్తవం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంగీకరిస్తున్నారు. ఈ వీడియోస్ని చూసి ఈ హిడెన్ కెమెరాస్ అని భ్రమపడి ఈ వదంతంతా కూడా వచ్చిందని చెప్పేసి పోలీసులు మాత్రం చివరికి తేటతలం చేసింది ఏంటంటే, ఇలాంటివి లేవు అని చెప్పేసి. అయితే మనం గనక
ఒక 10 సంవత్సరాల క్రితం ఒక్కసారి మనం తరచి చూస్తే ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఒక ట్రయల్ రూమ్లో ఈ సీసీ కెమెరాస్ హిడెన్గా అంటే సీక్రెట్ కెమెరాస్ అమర్చాలని అప్పట్లో ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అది సంచలనం. చాలామంది ఈ ట్రయల్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది భయపడేవాళ్ళు. అయితే ఒక ప్రమాదం ఎప్పటికీ కూడా పొంచి ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఇంతకు నేను చెప్పినట్టు ట్రయల్ రూమ్స్లో విషయం తీసుకున్నా, లేకపోతే కొన్ని బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు లేడీస్, అక్కడ జనరల్గా మసాజ్ కూడా చేయించుకుంటూ ఉంటారు. మసాజ్ చేయించుకునేటప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బట్టల్ని తీసేసి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే కొన్ని హోటల్స్, ఈ హోటల్ రూమ్స్ కొన్ని చాలా వరకు ప్రెస్టీజియస్ హోటల్స్ చాలా జాగ్రత్తలు పాటిస్తాయి. కొన్ని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేవి, అనామకంగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రూమ్స్లో ఉండేటప్పుడు, లేదా గెస్ట్ రూమ్స్లో ఉండేటప్పుడు, లేదా మనకు తెలియనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళి మనన్నటువంటి హౌసెస్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఈ బెడ్రూమ్స్లో కానీ లేకపోతే బాత్రూమ్స్లో కానీ హిడెన్ కెమెరాస్ అమర్చే అవకాశం ఉంటుంది. లేదని మాత్రం మనం ఎప్పుడు కొట్టిపారేయాలి. మన జాగ్రత్త ఎప్పుడూ కూడా తీసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి నేను ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఒక టెక్నీషియన్స్ని నేను సంప్రదించాను. ఈ సీసీ కెమెరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఈ విషయం మీద అడిగాను. అసలు ఇలాంటివి అమర్చినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మనకు తెలియని ప్రదేశంలోకి వెళ్ళి మనకి ఏదైనా సరే ఒక అనుమానం కలిగినప్పుడు దాన్ని మొత్తం అంటే ఈవినింగ్ టైం అయితే డార్క్ చేసేయచ్చు, లైట్లు ఆపేయచ్చు. లైట్లు ఆపేస్తే ఈ హిడెన్ కెమెరాస్లో ఉండే ప్రధాన లక్ష్యం ఏంటంటే ఐఆర్ కెమెరాస్ అంటారు, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అని కూడా అంటారు. ఇది ఒక్కసారి లైటింగ్ అంతా అయిపోతే, లైటింగ్ లేకపోతే ఇది వర్క్ చేయదు. ఈ లైటింగ్ అంతా ఆగిపోయినప్పుడు ఒక రెడ్ కలర్ ఒకటి మనకి బాడీ మీద పడుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెడ్ కలర్ కనపడుతుంది, కొంత గ్రీన్ కూడా కనపడుతుంది. ఇలాంటివి ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ హిడెన్ కెమెరాస్ ఉన్నట్టు మనం సస్పెక్ట్ చేయొచ్చు. మరి డే టైంలో అయితే ఏంటి? మరి డే టైంలో కూడా మరి లైటింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఎలా చూడాలి అంటే ఇక్కడ జల్లగా వీటిని అమర్చే విధానం ప్రతి దానికి వైరింగ్ ఉంటుంది. ఇది జల్లగా ఛార్జింగ్ ఉన్న చోట, లేకపోతే బల్బులు ఉన్న చోట, లేకపోతే ఏదైనా ఫోల్డర్స్ ఉన్న చోట ఏదో ఒక ఫిట్టింగ్ అక్కడ ఉంటుంది. అక్కడ ఒక బొమ్మ కానీ లేకపోతే వాల్ క్లాక్ కానీ ఇలాంటివి ఏదైనా అలాంటి అమర్చబడి ఉన్నప్పుడు చిన్న వైరింగ్ మనకి కనబడుతుంది. ఆ వైరింగ్ ఉన్న చోట మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా చిన్నదిగా ఉండి మీకు రెడ్ కలర్లో కనపడుతుంది, కొంచెం గ్రీనిష్గా కూడా కనపడుతుంది. అలాంటివి ఉంటే మాత్రం పరిసరాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎప్పుడైతే మనం ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే మనం పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి వీటిని మీద ఎంక్వైరీ చేయొచ్చు, అవసరమైతే వీటిని గుర్తు కూడా చేయొచ్చు. కాబట్టి ముందు మన నాలెడ్జ్ ఏంటంటే మనం అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలు మాత్రం మనం ఖచ్చితంగా ఉండాలి. మన ప్రికాషన్స్ ఇంతాక నేను చెప్పినట్టు ఐఆర్ కెమెరాస్ ఏదైనా ఉన్నప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కూడా చెక్ చేసుకోవచ్చు. మనం సాధ్యమైనంత వరకు మనకు బాగా ఫెమిలియర్, మనకు బాగా తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా ఒకసారి మనం మోసం చేయొచ్చు, అది కూడా మనం నమ్మలేము. కాబట్టి మన ఓన్ ప్లేస్ కాకుండా మిగతా ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఈ గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ మలుపులు ఇంకా తిరుగుతోంది, పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా విషయాలు రేపటికైనా బయటపడవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి విషయంలో మాత్రం అక్కడ పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. పోలీసులు ఖచ్చితంగా నిర్ధారణ చేశారు, హిడెన్ కెమెరాస్ అయితే లేవని చెప్పేసి. కానీ ఇవి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని నేను కొన్ని చోట్ల చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని మనం ఎంతవరకు మన పరిమితుల్లో ఉండాలో అంత పరిమితుల్లో మన అబ్జర్వేషన్ అనేది పెంచుకోవాలి. దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అలాగే సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ యూట్యూబ్లోను అలాగే ఫేస్బుక్లోను ప్రత్యక్ష ప్రసారాలు అందజేస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ దాన్ని లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మా కష్టానికి ఫలితం దక్కినట్టు మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. ఇప్పటికీ 15,000 మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో రావటం, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు ఇది షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.